నమస్కారం వార్తలకు స్వాగతం. రాష్ట్రంలోని 40 శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును అధికారులు గౌరవించాలని 2029 నాటికి అంతకంటే ఎక్కువ మెజారిటీ సాధించేలా రాజకీయ నాయకులతో పాటు అధికారులది కూడా కీలక బాధ్యత అని స్పష్టం చేశారు. అధికారులు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా వేగంగా పనిచేయాలని, లేదంటే తానే స్వయంగా పరుగెత్తిస్తానని హెచ్చరించారు. ప్రతి సోమవారం అధికారుల పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని పేర్కొన్న ఆయన ఇసుక నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని తేల్చి చెప్పారు. అధికారుల పనితీరు, ప్రభుత్వ ప్రాధాన్యతలపై సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో దాదాపు 40 రకాల ప్రభుత్వ శాఖల తీరుతెన్నులపై ఆయన దిశానిర్దేశం చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ప్రజాప్రతినిధులు, అధికారులు మనస్ఫూర్తిగా నడుచుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడంలో అధికారులు, రాజకీయ నాయకుల ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు. పాలనలో వేగం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అధికారులు వేగంగా స్పందిస్తూ పరిగెత్తాలని, అలా లేని పక్షంలో తానే స్వయంగా వారితో పనిచేయించి పరిగెత్తిస్తానని హెచ్చరించారు. 2029 ఎన్నికల్లో 2024 కంటే మరింత మెజారిటీ లక్ష్యంగా పాలన సాగాలని సూచించారు. ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. పాలనలో పారదర్శకతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపిన చంద్రబాబు, ప్రగతి నివేదికల ఆధారంగా ప్రతి సోమవారం అధికారుల పనితీరును స్వయంగా పరిశీలిస్తున్నారని చంద్రబాబు వెల్లడించారు. అలాగే ఉచిత ఇసుక విధానం, ఇసుక సరఫరాలో అక్రమాలు, అవకతవకలు జరిగితే సహించేది లేదన్నారు. ప్రభుత్వ రికార్డులు ప్రజల పనుల పట్ల బాధ్యతారాహిత్యంగా ఉంటే చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కష్టకాలంలో పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలవటం తెలుగుదేశం పార్టీ సంస్కృతిలో భాగమని మంత్రి నారా లోకేష్ మరోసారి చాటి చెప్పారు. గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఇటీవల ప్రాణాలు కోల్పోయిన 4 బాధిత కుటుంబాలను శుక్రవారం రంపచోడవరం సమీపంలోని గొల్లగూడెంలో ఆయన పరామర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారం చేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ ధైర్యం చెప్పారు. కష్టకాలంలో పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలవడం తెలుగుదేశం పార్టీ సంస్కృతిలో భాగమని మంత్రి నారా లోకేష్ మరోసారి చాటి చెప్పారు. గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఇటీవల ప్రాణాలు కోల్పోయిన 4 బాధిత కుటుంబాలను రంపచోడవరం సమీపంలోని గొల్లగూడెంలో ఆయన పరామర్శించారు. గోదావరిలో జరిగిన ఈ విషాద ఘటనలో ఊకే సుశీల, తుర్రం భారతి, బాసిపోయిన బాలరాజు, ఊకే రమేష్ ప్రాణాలు కోల్పోయారు. ఈ కుటుంబాలను స్వయంగా కలిసి మాట్లాడిన మంత్రి లోకేష్ జరిగిన సంఘటన ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, వ్యక్తిగతంగా కూడా ప్రభుత్వ పరంగానూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, పార్టీ జెండా మోసే ప్రతి కార్యకర్తను కుటుంబ సభ్యుడిగా భావించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. దేశంలోనే ప్రత్యేకంగా కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి వారి విద్య, వైద్యం, వివాహాలు, అత్యవసర ఆర్థిక అవసరాల్లో సహాయం అందిస్తున్నామని తెలిపారు. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా పార్టీ అండగా ఉంటుందనే నమ్మకాన్ని బలోపేతం చేయటమే ఈ కార్యక్రమాల ఉద్దేశమని తెలిపారు. టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాలు, ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి వివరించారు. ఆరోగ్యవంతమైన కార్యకర్తలే పార్టీకి బలమని, అందుకే సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తరిస్తున్నామని పేర్కొన్నారు. గోదావరి ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తరపున 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించినట్లు మంత్రి తెలిపారు. భవిష్యత్తులో కూడా అవసరమైన ప్రతి సహాయాన్ని అందించేందుకు పార్టీ సిద్ధంగా ఉంటుందని మరోసారి భరోసా ఇచ్చారు. మంత్రి లోకేష్ పర్యటన సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు తమ సమస్యలను వివరించగా వాటిని పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. సో ఒక పక్కన సంక్షేమం, ఇంక పక్కన అభివృద్ధి, రెండు కలిసికట్టుగా చేయాలి. దాన్ని ఆ రెండు చేస్తే కానీ అవ్వదు. నాకు అదే అనిపిస్తుంది. సో ఇల్లు కూడా చేయాలమ్మా, విడతల వరకు చేయాలి. చట్నీ నానా, చిన్నకి చట్నీ తీసుకురారా. థ్యాంక్ యూ. చిన్న ఇక్కడ మనోడికి హాయిగా స్కూల్ డుమ్మా కొట్టావరా ఈరోజు? పేరెంట్ టీచర్ మీటింగ్ తెలుసా? ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్. రిపోర్ట్ కార్డు ఇస్తున్నారు. రిపోర్ట్ కార్డులో ఏం రాస్తారో, ఎంత మార్కులు వచ్చినాయి, ఎక్కడ మనం వెనకబడి ఉన్నాం, ఎక్కడ ముందున్నాం, ఏం నేర్చుకోవచ్చు అన్నీ ఇస్తారు కదా వివరాలన్నీ. పనికొస్తుందా రిపోర్ట్ కార్డు? అసెస్మెంట్ బుక్లెట్ కూడా వచ్చింది కదా, ఎగ్జామ్స్ అంతా ఒక పుస్తకంలో రాసుకునేది. సో ఫైనల్ ఎగ్జామ్స్ ముందు చూసుకుంటున్నావా? సంవత్సరం మొత్తం ఎగ్జామ్లు, సమ్మేటివ్ అసెస్మెంట్స్ అని చదువుకుని ఎక్కడ వెనకబడి ఉన్నావు చూస్తున్నావు.
బాగా చదువుతావా? తమ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకువచ్చామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. లీప్ యాప్ ద్వారా పిల్లలు పాఠశాలలో ఏం చేస్తున్నారనే అంశాన్ని తల్లిదండ్రులు తమ ఫోన్లో చూడవచ్చని పెమ్మసాని సూచించారు. ఏపీలో 30,000 కోట్లను బడ్జెట్లో విద్య కోసం కేటాయిస్తున్నామని చెప్పుకొచ్చారు. పేదలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకువచ్చామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ప్రైవేటు స్కూల్స్ నుంచి ప్రభుత్వ పాఠశాలలో 1,00,000 మంది విద్యార్థులు చేరారని పేర్కొన్నారు. గుంటూరు నగరంలోని ప్రభుత్వ మహిళా జూనియర్ కాలేజీలో మెగా పేటీఎం 4.0 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ లీప్ యాప్ ద్వారా పిల్లలు పాఠశాలలో ఏం చేస్తున్నారనే అంశాన్ని తల్లిదండ్రులు తమ ఫోన్లో చూడవచ్చని పెమ్మసాని సూచించారు. ఏపీలో 30,000 కోట్లను బడ్జెట్లో విద్య కోసం కేటాయిస్తున్నామని చెప్పుకొచ్చారు. పేదలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఉద్ఘాటించారు. ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకొని విద్యార్థులు జీవితంలో ఎదగాలని సూచించారు. 99% ఉపాధ్యాయుల బదిలీలు మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని ప్రస్తావించారు. మెగా డిఎస్సి ద్వారా 14,000 ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చామని పెమ్మసాని తెలిపారు. విద్యామిత్ర కమిటీలు ఏర్పాటు చేసి పాఠశాలల అభివృద్ధికి కంకణం కట్టుకున్నామని చెప్పుకొచ్చారు. స్కోరింగ్ విధానం అమల్లోకి తీసుకువచ్చి పాఠశాలల మధ్య పోటీ పెట్టారని తెలిపారు. నేషనల్ స్టాండర్డ్స్తో పాఠ్యాంశాలు పొందుపరిచామని వెల్లడించారు. విద్యార్థులందరికీ సమగ్రమైన అభివృద్ధి జరగాలని అనేక కార్యక్రమాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈరోజు ఇలాంటి మెగా పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ ద్వారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మీ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఒక్కసారి గత చరిత్రలోకి వెళ్ళి చూస్తే నేను చదువుకున్నప్పుడు నేను కూడా గుంటూరు నర్సరావుపేటలో మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నాను, ప్రభుత్వ కళాశాలలో. అయితే ఆ రోజుల్లో అదృష్టం ఏంటంటే మొబైల్ ఫోన్స్ లేవు, గంజాయి లేదు, డ్రగ్స్ లేవు. 10 మందితోటి చక్కగా ఉల్లాసంగా క్రికెట్ గ్రౌండ్లో కానీ అన్ని గ్రౌండ్స్లో ఆటలాడుకుంటూ అన్ని విధాలుగా ఈరోజు ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఉన్నాను అన్నా, మీలాంటి వారందరితో కనెక్ట్ అవుతున్నాను అన్నా కూడా ఆ రోజు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవటం వల్ల మాత్రమే నాకు సాధ్యమైంది. అందుకనే నేను మా పిల్లల్ని కూడా అమెరికాలో ప్రైవేట్ స్కూల్కి పెట్టుకునే సామర్థ్యం ఉన్నా కూడా కాకుండా గవర్నమెంట్ స్కూల్కే పంపించాం. ఎందుకు పంపించాము అంటే ఆ వయసులో చిన్నపిల్లలు చిన్న తప్పులు చేస్తారు. ఆ తప్పులు మనం పేరెంట్స్గా ఉన్నప్పుడు సరిదిద్దుకుంటే వాళ్ళకి అన్ని అనుభవం అవుతాయి, కాబట్టి వాళ్ళు ముందుకు వెళ్తారు. అలా కాకుండా మనం నిరంతరం వాళ్ళని కాపాడి రేపు మన చేతుల నుంచి వెళ్ళిపోయిన తర్వాత తప్పులు చేస్తే కాపాడటానికి ఎవరు ఉండరు, కరెక్ట్ చేయడానికి ఉండరు అని చెప్పి ఆ విధమైనటువంటి నిర్ణయం ఆ రోజు తీసుకున్నాం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈరోజు మీరు అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి, నాయకులు మంత్రులు వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. అయితే మొట్టమొదటిసారిగా మీ పిల్లలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఏదైతే చెప్పానో మొబైల్ ఫోన్లు కానీ, మాదక ద్రవ్యాలు కానీ, తోటి విద్యార్థుల ఒత్తిడి కానీ, ఇలాంటి అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు, అదేవిధంగా జీవనంలో ఖర్చులు పెరిగిపోయినాయి. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఇద్దరు తల్లిదండ్రులు పనిచేస్తే కానీ గడవనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు మొత్తం మనం చూసుకోలేని పరిస్థితి. ఏ విధంగా చూసుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో నారా లోకేష్ గారు అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు తీసుకొచ్చారు. అందులో ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్. అంటే మీలో ఉన్నటువంటి మంచి ఏమిటి, మీకు ఏ విధంగా మార్కులు వస్తూ ఉన్నాయి, ఏ విధమైనటువంటి వీక్నెస్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా మాకు తెలియదు. మీరు ఎంతమంది ఉన్నారో లీప్ అనే ఒక కొత్త యాప్ తీసుకొచ్చి అందులో మొత్తం తీసుకొచ్చారు. ఎంతమంది లీప్ యాప్ని మీ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నారో చేతులు ఎత్తండి ఒక్కసారి. నీట్ పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, లేదంటే ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ పై కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ నెల 27న రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్లు, విజయవాడ రాజ్ భవన్ ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో భారీ నిరసనలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య మాట్లాడారు. నీట్, నెట్, టెట్, సిబిఎస్ఈ వంటి పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీక్పై కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేయటం, మహిళా నిరసనకారులపై దాడులు చేయటాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ డిమాండ్లతో ఈ నెల 27న రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్లు, విజయవాడ రాజ్భవన్ ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో భారీ నిరసనలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అలాగే ఆగస్టు 6 నుంచి 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాలు, 175 నియోజకవర్గాలు, సుమారు 650 మండల కేంద్రాల్లో పాదయాత్రలు చేపడతామని తెలిపారు. ఆగస్టు 17 నుంచి 28 వరకు ప్రజా సంఘాలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించి సెప్టెంబర్ 1న ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 3,000 మంది పాల్గొంటారని వెల్లడించారు. నీట్ లీక్ కారణంగా నష్టపోయిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు పరిహారం చెల్లించాలని, వైద్య ప్రవేశ పరీక్షల నిర్వహణ అధికారాన్ని పూర్తిగా ఎన్టీఏ చేతుల్లో ఉంచకుండా రాష్ట్రాలకు కూడా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, విద్య, వైద్య రంగ సమస్యలు, ప్రజా వ్యతిరేక విధానాలపై కూడా సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతుందని ఈశ్వరయ్య తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారమే ఈ ఉద్యమాల ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ ప్రజలు, ప్రజా సంఘాలు, మేధావులు, న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొని ఉద్యమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నీట్ పేపర్ లీకేజ్ అయింది, దానికి బాధ్యులైనటువంటి వారిని కఠినంగా శిక్షించండి. 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య అయినటువంటి ప్రతి కుటుంబానికి 1 కోటి రూపాయలు డబ్బులు ఇవ్వమని చెప్పేసి, అదేవిధంగా నీటును ఎన్టీఏకు అప్పగించద్దు, పైగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించుకోవడానికి అవకాశం ఇవ్వాలి. ఏదైనా ఇలాంటి పరిస్థితి వస్తే ఆ రాష్ట్రం వరకే నష్టం జరుగుతుంది తప్ప వేరేది రాదని చెప్పేసి ఒకవైపున డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తూ ఉంటే ఈ కేంద్ర ప్రభుత్వం కనీసం ఇంతవరకు స్పందించినటువంటి పాపాన పోగా ఈరోజు నిన్న 20 తారీఖు ఢిల్లీ కేంద్రంగా ఆందోళన చేస్తే విచక్షణారహితంగా లాఠీ చార్జ్ చేయడం, కర్కశంగా, అమానుషంగా, అమానవీయంగా దాడి చేయడం, మహిళలని కూడా చూడకుండా మీరు ఈ పత్రికా పరిభాషలో లేదా మీడియాలో చెప్పలేనటువంటి పద్ధతుల్లో వారిని తాకకూడనటువంటి ప్రైవేట్ పార్ట్స్లో తాకి మీ లాఠీ కర్రలతో వారిని పొడుస్తూ ఉంటే సభ్య సమాజం తలదించుకునే పద్ధతిలో ఈరోజు దేశవ్యాప్తంగా ఇది కొనసాగుతూ ఉంది. మేము అడుగుతా ఉన్నాం, ధర్మేంద్ర ప్రధాన్ గారిని 1996లో మీరు ఒరిస్సాలో ఉన్నప్పుడు, ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఒరిస్సాలో ఒక పరీక్ష పేపర్ లీకేజ్ అయితే మీరు ఆందోళన చేయలేదా? మీ బొక్కలు అక్కడ ఒరిస్సాలో ఇరగలేదా? ఇరిగినా పొద్దు సంతోషంగా మీరు కొట్టండి కొట్టండి అని చెప్పి మీరేమన్నా పిలిపించారా? మీరు ఆందోళన చేయలేదా? ఈరోజు దేశంలో 16 కోట్ల మంది విద్యార్థులు, నాట్ ఓన్లీ నీట్ కానీ, టెట్ కానీ, సిబిఎస్ఈ కానీ, యూపీపీఎస్సీ కానీ, వివిధ రాష్ట్రాల్లో జరిగేటువంటి పోటీ పరీక్షలు కానీ, ఇన్ని రకాల పరీక్షల్లో పదే లీకేజీలు జరుగుతూ ఉంటే నిన్న వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన తగదురమ్మా అని చెప్పేసి ముసలి కన్నీరు గారుస్తూ ట్వీట్ చేసి ఈ దేశంలో మేము ఒకటి ప్రైవేట్గా మేము ప్లాన్ చేస్తున్నాం, రేపు పార్లమెంట్లో పెడుతున్నాం అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. నిజంగానే ఈ దేశానికి మీరు ప్రధానమంత్రి అయితే, ఈ దేశ విద్యార్థుల భవితవ్యం మీరు కోరుకుంటే, మీకు ఆ చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ను పెట్టి ఈరోజు దాన్ని అడ్రస్ చేయండి. అంతేగాని చీకటి గదుల్లో కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు నీతి సూత్రాలు ఇవన్నీ ఒళ్ళించడం కాదు కావాల్సిందని ప్రధానమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జూలై 27వ తేదీ
తేదీ నుంచి 29వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్ మాత దుర్గమ్మ వారిని శాకంబరీదేవి స్వరూపంలో అలంకరిస్తారు. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్తో అమ్మవారిని విశేషంగా అలంకరిస్తారు. శాకంబరిగా అలంకరణ గావించబడిన అమ్మవారిని తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుండి భక్తులు విశేషంగా దర్శించుకుంటారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 27 నుండి 3 రోజుల పాటు శాకంబరి ఉత్సవాలు జరగనున్నాయి. శాకంబరీదేవి రూపంలో దుర్గమ్మని కూరగాయలతో విశేషంగా అలంకరించనున్నారు. వరుణ పూజ, పుణ్యహవచనము, అఖండ దీపారాధన చేసి అంకురార్పణ చేస్తారు. దుర్గమ్మ సన్నిధిలో నిర్వహించే ఈ ఉత్సవాల కోసం కేవలం విజయవాడ నుంచి మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు కూరగాయలు సమర్పిస్తారు. అమ్మవారి గర్భగుడితో పాటు ఆలయ పరిసర ప్రాంతాలు మొత్తం పూర్తిగా కూరగాయలతో అలంకరిస్తారు. శాకంబరి ఉత్సవాల సందర్భంగా భక్తులకు కదంబం ప్రసాదం పంపిణీ చేయనున్నారు. అమ్మవారిని శాకంబరీదేవిగా పూజిస్తే ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా ఉంటాయని, కరువు కాటకాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. జయ దుర్గా భవాని. ఈ సంవత్సరం ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి అంటే 27వ తారీఖు నుంచి శాకాంబరి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా ఈ దేవాలయంలో నిర్వహిస్తున్నాం. 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ ఉత్సవాల్లో అమ్మవారిని వివిధ రకాలైనటువంటి కూరగాయలతో అలంకారం చేసి అవి కదంబంగా ప్రసాదంగా అమ్మవారికి నివేదన చేసి భక్తులందరికీ ఇవ్వడం జరుగుతుంది. 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ యొక్క శాకాంబరి ఉత్సవాలు లక్షలాదిగా భక్తులు పాల్గొంటారు. అలాగే అమ్మవారి యొక్క విశేషమైన అనుగ్రహం కోసం అమ్మవారిని వారు ఇష్టమైనటువంటి కూరగాయలతోటి అమ్మవారిని కొలుస్తారు. ఇటువంటి ఈ విశేషమైన అమ్మవారి అనుగ్రహం కోసమని వాళ్ళు లక్షలాది భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క, ఎందుకంటే అమ్మవారి ప్రారంభం దగ్గర నుంచి అమ్మవారి దాకా విశేషమైనటువంటి కూరగాయలతోటి అమ్మవారిని అలంకరణ చేయడం జరుగుతుంది. ఈ శాకాంబరి యొక్క ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని చెప్పి దేవాలయ అధికారులందరూ కూడా విశేషంగా పాల్గొని అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు కోరుతున్నారు. అలాగే భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు పొందాలని కోరుచున్నాం. జై దుర్గా. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ విద్యార్థుల విద్యా ప్రగతి, సమగ్రాభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య పరస్పర అవగాహనను మరింత బలోపేతం చేసే వేదికగా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా తెలిపారు. విద్యార్థుల ప్రగతిని 360 డిగ్రీల కోణంలో పరిశీలించి లోటుపాట్లు ఏమైనా ఉంటే సరిదిద్ది అత్యుత్తమ విద్యా ఫలితాలు రాబట్టేందుకు ఈ కార్యక్రమాలు దోహదం చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాల అమలుపై తల్లిదండ్రుల సూచనలు తీసుకునేందుకు ఇవి మంచి వేదికలుగా నిలుస్తున్నాయన్నారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ విద్యార్థుల విద్యా ప్రగతి, సమగ్రాభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య పరస్పర అవగాహన మరింత బలోపేతం చేసే వేదికగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా, జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు బలోపేతానికి పాఠశాల, సమాజం కలిసి పనిచేసినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయనే దార్శనికతకు అనుగుణంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జగ్గయ్యపేటలోని గెంటేల వెంకట జోగయ్య జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పీటీఎం 4.0లో కలెక్టర్ లక్ష్మీసా, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, ఆర్డీఓ జి అనిల్ కుమార్, డీఈఓ ఎల్ చంద్రకళ, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి పాల్గొన్నారు. 723 మంది విద్యార్థులు గల పాఠశాలలో విద్యార్థుల హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించి ఆయా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. అనంతరం సైన్స్, మ్యాథమెటిక్స్ ల్యాబ్లను పరిశీలించారు. దాదాపు 9,000 పుస్తకాలకు నెలవైన పాఠశాల గ్రంథాలయం, క్రీడా సామాగ్రి ప్రదర్శనను పరిశీలించిన అనంతరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సెల్ఫీ స్టాండ్ వద్ద ఫోటోలు దిగి మొక్కలు నాటారు. విద్యార్థుల తల్లిదండ్రులకు నిర్వహించిన టగ్ ఆఫ్ వార్ రంగవల్లుల పోటీలను పరిశీలించారు. అనంతరం జరిగిన ఆత్మీయ సభా కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం విజయవంతంగా జరుగుతున్నాయని, విద్యార్థుల ప్రగతిని 360 డిగ్రీల కోణంలో పరిశీలించి లోటుపాట్లు ఏవైనా ఉంటే సరిదిద్ది అత్యుత్తమ విద్యా ఫలితాలు రాబట్టేందుకు ఈ కార్యక్రమాలు దోహదం చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాల అమలుపై తల్లిదండ్రుల సూచనలు తీసుకునేందుకు ఇవి మంచి వేదికలుగా నిలుస్తున్నాయన్నారు. అదేవిధంగా తమ పిల్లలు చదువుకుంటున్న పాఠశాల వాతావరణాన్ని తల్లిదండ్రులకు పరిచయం చేసేందుకు కూడా ఉపయోగపడతాయన్నారు. విద్యకు సంబంధించి స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని చేరుకునేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపైన చర్చించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ప్రయోజనకారిగా ఉంటున్నాయని వివరించారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 4.0 కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఎన్టీఆర్ జిల్లాలో కూడా అన్ని స్కూల్స్లో కూడా దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్య ఉద్దేశము ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏంటంటే, పేరెంట్స్ స్కూల్కి వచ్చేసి స్కూల్లో పిల్లలు చదువుతున్న స్కూల్లో ఈ బోధన విధానాలు ఎలా ఉన్నాయి, టీచర్స్
అలాగే పిల్లలు ఎలాగానో ఇది ఇంటరాక్షన్ అవుతున్నారు, అలాగే పిల్లల గురించి ఏదైనా ఫీడ్బ్యాక్ కావాలన్నా, పిల్లల ప్రోగ్రెస్ గురించి తెలుసుకోవాలన్నా కూడా ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ద్వారా వాళ్ళు తెలుసుకోవచ్చు. వాళ్ళ స్కూల్కి వచ్చి ఆ స్కూల్ ఎంబీఎన్స్ చూసి ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే దాన్ని టీచర్స్కి చెప్పొచ్చు. అలాగే ఈరోజు ప్రజాప్రతినిధులందరూ, అధికారులందరూ కూడా ఫీల్డ్లో ఉండి ప్రతి స్కూల్లో విజిట్ చేసి ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం లంచ్ టైం వరకు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుగుతుంది. ఇక్కడ పేరెంట్స్కి కాంపిటీషన్స్ కూడా పెట్టి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు ఎలాగైతే స్కూల్లో ఆడుకుంటారో, పిల్లలు ఎలాగైతే సరదాగా స్కూల్లో ఉంటారో అదే టైప్ వాళ్ళని కూడా ఒకరోజు ఆ బాల్యానికి తీసుకురావడానికి వాళ్ళతో టగ్ ఆఫ్ వార్ చేయించడము, అలాగే ఈ ముగ్గులు పోటీలు, అలాగే పాటలు, డ్యాన్సులు ఇవన్నీ చేయించేసి వాళ్ళకి ఆ స్కూల్ ఎన్విరాన్మెంట్, స్కూల్ అంటే ఓకే ఇంత సరదాగా ఉంటుంది, ఇంత చక్కగా ఉంటుందని ఆ పేరెంట్స్ కూడా ఫీల్ చేయించాలి. అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలో మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ అని కాన్సెప్ట్తో నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రులు ప్రత్యేకంగా పేరెంట్స్ టీచర్స్ ఇంటరాక్ట్ అయితే స్కూల్లో ఏం జరుగుతున్నాయి, ఇంకేమైనా సజెషన్స్ ఇస్తారో, స్టూడెంట్స్ యొక్క అవగాహన ఏ విధంగా ఉంది ఆ విషయం మీరు ప్రత్యేకంగా గతంలో కూడా ఇప్పుడు చూసిన పేరెంట్స్కి టీచర్స్కి ఎప్పుడైతే ఇంటరాక్షన్ ఉంటుందో పిల్లల్లో కూడా అనేక విషయాలైనా మధ్యలో మానివేసినా చదువుతున్నా ఏ విధంగా ఫాలో అవుతున్నారు అన్ని విషయాలు తెలుసుకోవడం కోసం ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి పీటీఎం పెట్టారు. ప్రత్యేకంగా ఈ పేరెంట్ టీచర్ మీటింగు మీకు చాలా ఉపయోగపడతా ఉంది. చాలామంది కూడా మరి నిజంగా ప్రత్యేకంగా ఈ బాయ్స్ హై స్కూల్ జిల్లా కలెక్టర్ గారు వచ్చారు, డిఏఓ ఉన్నారు. ఈ గవర్నమెంట్ స్కూల్ అన్ని విధాల ల్యాబ్స్ కావచ్చు, అదేవిధంగా వొకేషనల్ కోర్స్ కావచ్చు, అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలందరూ కూడా పూర్తి నాలెడ్జ్తో బయటికి వెళ్ళినా సరే వాళ్ళ కాళ్ళ మీద డిఫెండ్ అయ్యే విధంగా ప్రభుత్వ పాఠశాల కంటిన్యూ చేస్తాను. ఇదే విధంగా పీటీఎం ఈరోజు ఎవరైతే టీచర్స్ పేరెంట్స్ పాల్గొన్నారో పేరెంట్స్ కూడా టీచర్లతో పూర్తిగా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క మనోభావాలు ఏంటి, దాంట్లో చేర్పుల మార్పులు ఏంటి, ఇంకేం చేయాల్సిన విషయం మీరు సజెషన్ ఇస్తే తప్పకుండా గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళి పరిష్కారం చేయడం అయింది. అందరూ కూడా మరోసారి నమస్కారం తెలియజేస్తాను. యువత భవిష్యత్తు పరమావధిగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. నీట్ పేరుతో రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయాలని, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన పేపర్ లీక్ పై పార్లమెంటులో మాట్లాడాలని సవాల్ విసిరారు. యువత భవిష్యత్తు పరమావధిగా ప్రధాని మోడీ పనిచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యలో అనేక సంస్కరణలను ప్రధాని తీసుకువచ్చారని తెలిపారు. ఐఐటి, ఐఐఎం, గిరిజన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశారని తెలిపారు. దేశంలో మెడికల్ సీట్లు పెంచారని అన్నారు. గత ప్రభుత్వంతో పోల్చితే ఈ ప్రభుత్వంలో లీకులు చాలా తక్కువ జరిగాయని చెప్పుకొచ్చారు. నీట్లో లీకులు తెలిసిన వెంటనే చర్యలు తీసుకున్నారని మాధవ్ అన్నారు. నీట్ పేరుతో రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు. నీటు సాకు చూపి ప్రధాని సుప్రీంకోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ప్రకాష్ రాజ్ సహా కొందరు విద్రోహంగా దేశ వ్యతిరేక మాటలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసేందుకే ఈ విద్యా సంఘాలు ఉన్నాయని విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన పేపర్ లీక్పై పార్లమెంట్లో మాట్లాడాలని సవాల్ విసిరారు. రాహుల్ గాంధీకి ధైర్యం లేక చర్చల్లో మాట్లాడడం లేదన్నారు. ఆగస్టు 1న ప్రధాని మోడీ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి వస్తున్నారని మాధవ్ తెలిపారు. ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో 13,000 మందితో థీమ్సార్ నృత్యం, బొబ్బిలి వేణునాదంతో ప్రధానికి ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేవలం ఇదే కాకుండా కశ్మీర్ కి పూర్తి స్వతంత్రం ఇవ్వాలని మాట్లాడే అరుంధతి రాయ్ వచ్చి అక్కడ ఏ విధంగా మాట్లాడుతుంది, ప్రకాష్ రాజ్ ఏ విధంగా మాట్లాడతాడు, ఇటువంటి అనేక రకాల విద్రోహ చర్యలు చేసే వ్యక్తులు మాట్లాడటం. ఉమర్ ఖాళీద్ సంబంధించిన నాన్నగారు సయ్యద్ ఖాళీద్ అక్కడికి వచ్చి ఏ విధంగా దేశానికి సంబంధించిన సార్వభౌమత్వానికి సంబంధించిన పార్లమెంట్, సుప్రీంకోర్టు గురించి నీచంగా మాట్లాడతాడు. అక్కడ మాట్లాడిన పాటలు కానీ చేసిన చర్యలు కానీ ఏవి కూడా నీటికి సంబంధం లేదని మనం గుర్తుంచుకోవాలి. 370 అధికరణ రద్దు, దాన్ని పునః స్థాపన చేయాలనుకునే అంశానికి నీటికి ఏ విధంగా సంబంధం ఉంది, దేశానికి సంబంధించిన మిగతా అన్ని రకాల విషయాలు అక్కడ మాట్లాడడానికి అవకాశం ఏ విధంగా కల్పించారు. నక్సలిజాన్ని రూపుమాపే విధంగా ఏదైతే ఆపరేషన్ కగార్ చేశారో ఆ యొక్క నక్సల్ ఉద్యమాన్ని అణిచివేయటం ప్రజాస్వామ్యానికి నష్టం, అలాగే హ్యూమన్ రైట్స్ వైలేషన్ అని ఏ విధంగా అక్కడ మాట్లాడతారు. అంశం ఏమిటి, ముందున్న విద్యార్థులని తప్పనిసరిగా అడగాలి. అక్కడ అడగటం జరిగిన అనేక మాధ్యమాల్లో ఎవరు కూడా అక్కడ విద్యార్థి లేదు, నిట్ కారణంగా బాధితుడు లేదు, అందరూ కూడా వాళ్ళ ఎగ్జామ్ రాసుకొని అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇవాళ ర్యాంకర్స్ అందరితో మాట్లాడండి, ఎవరైతే ఎగ్జామ్ రాశారో అందరూ కూడా ఎగ్జామ్ రాసే అవకాశం, అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అందరూ కూడా నరేంద్ర మోడీ గారికి, ధర్మేంద్ర ప్రధాన్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఆ విధంగా ఒక అద్భుతమైన వ్యవస్థ నిర్మాణం చేసి, దేశంలో తప్పులు జరుగుతుంటాయి, ప్రభుత్వాలు అత్యంత సహజం. కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
ఎప్పుడెప్పుడైతే ఇటువంటి సంఘటనలు జరిగాయో దాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు దాన్ని దాచే ప్రయత్నం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడమే ప్రజా దర్బార్ ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం సమస్యలు సకాలంలో పరిష్కారం అవుతుండటంతో ఫిర్యాదుల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఉమా చెప్పారు. ఇది ప్రజా దర్బార్ విజయానికి, ప్రజల్లో పెరిగిన విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి అర్జీని పరిశీలించిన ఆయన సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేస్తూ సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడమే ప్రజా దర్బార్ ప్రధాన ఉద్దేశమని బోండా ఉమా తెలిపారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు ఒక విశ్వసనీయ వేదికగా మారిందన్నారు. ప్రజల నుంచి అందుతున్న ప్రతి వినతి పత్రాన్ని జవాబుదారీతనంతో స్వీకరించి శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ వేగంగా పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజా దర్బారు ప్రారంభంలో వందలాది మంది సమస్యలతో వచ్చేవారని, ప్రస్తుతం సమస్యలు సకాలంలో పరిష్కారం అవుతూ ఉండటంతో ఫిర్యాదుల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఉమా చెప్పారు. ఇది ప్రజా దర్బార్ విజయానికి, ప్రజల్లో పెరిగిన విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ సమన్వయంతో పనిచేస్తున్నారని, భవిష్యత్తులో కూడా ఇదే సేవాస్ఫూర్తితో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఆయన స్పష్టం చేశారు. గవర్నమెంట్ డబ్బులు వేయలేదురా అమ్మా అంటున్నారు. నిన్న కూడా ఫోన్ చేశాను నేను. దానివల్ల ఇబ్బంది వచ్చింది. రేపు ఈ గవర్నమెంట్లో మేము ఆల్రెడీ ప్రతిపాదనలు పంపించాం. అది వస్తే మీకు వస్తుంది. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో విద్యార్థుల పేరుతో కొన్ని సంస్థలు, రాజకీయ పార్టీలు అరాచకాలకు పాల్పడుతున్నాయని బీజేపీ రాష్ట్ర ప్రధాన అధికారి ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ విమర్శించారు. గతంలో కాంగ్రెస్ హయాంలో అనేక పరీక్షల లీకేజీలు జరిగినప్పుడు ఏ ఒక్క మంత్రి కూడా వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. అంతేకాకుండా ఈ లీకేజీకి బాధ్యులైన వారు ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని స్పష్టమైన హామీ ఇచ్చారని ఆయన వివరించారు. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో విద్యార్థుల పేరుతో కొన్ని సంస్థలు, రాజకీయ పార్టీలు అరాచకాలకు పాల్పడుతున్నాయని బీజేపీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ విమర్శించారు. దేశంలోని విద్యార్థుల పట్ల పూర్తి నిబద్ధతతో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం నీట్ పేపర్ లీకేజీపై ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేసిందని తెలిపారు. పొరపాటు జరిగిందని అంగీకరిస్తూనే దాన్ని సరిదిద్దుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పరీక్షల విధానంతో సహా అనేక సంస్కరణలు తీసుకువచ్చారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీడియా సమావేశంలో విచారం వ్యక్తం చేస్తూ త్వరలోనే తిరిగి పరీక్ష నిర్వహిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. నష్టపోయిన విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి పూర్తి సానుభూతి ఉందని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణ పూర్తయి ఫలితాలు ప్రకటించి కౌన్సిలింగ్కు వెళ్లే సమయంలో కాంగ్రెస్ పార్టీ దీనిపై రాజకీయ ఉద్యమాన్ని తెరపైకి తెచ్చిందని ఆయన ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తే ఎవరికీ అభ్యంతరం లేదని, కానీ విదేశీ ముఠాలను ప్రోత్సహించడం, పార్లమెంటుపై దాడికి యత్నించడం సరికాదని మండిపడ్డారు. ప్రధాని మోడీని దూషించడం, హిందూ సమాజంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ విద్వేషాలు రెచ్చగొట్టడం తీవ్రమైన విషయమన్నారు. ప్రధాని నివాసం వద్ద మెరుపు ధర్నాలు చేస్తూ హింసాత్మక ఘటనలకు దారితీసేలా ప్రయత్నాలు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ నేతృత్వంలో విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. ప్రజా ఉద్యమం ముసుగులో జరుగుతున్న ఈ ధర్నాలకు కాంగ్రెస్, ఆప్, సమాజ్వాదీ పార్టీలు మద్దతు ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని వల్లూరు జయప్రకాష్ ధ్వజమెత్తారు. ఎక్కడ ఉద్యమం జరిగినా శవ రాజకీయాలు చేయటానికి కొంతమంది రాజకీయ నాయకులు ముసుగులో చేరుతున్నారని విమర్శించారు. గత కొద్ది రోజులుగా దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో పెద్ద ఎత్తున విద్యార్థుల పేరుతోటి కొన్ని ఆర్గనైజేషన్స్, ముఖ్యంగా కొన్ని రాజకీయ పార్టీలు విద్యార్థుల ముసుగులో చేస్తున్నటువంటి అరాచకం ఏ రకంగా ఉందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారి పట్ల పూర్తి నిబద్ధతతోటి ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా నీట్ పరీక్షల యొక్క లీకేజ్ ఏదైతే ఉందో దాని మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కూడా
చేయటం జరిగింది. పరీక్షలు ఒక్కసారి లీకేజ్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తప్పు జరిగినటువంటి తప్పుని సరిదిద్దుకునేటటువంటి దిశగా అన్ని ప్రయత్నాలు కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ప్రతి ప్రయత్నాన్ని కూడా చేయటం మనందరం కూడా గమనించాం. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అనేకమైనటువంటి సంస్కరణలు, పరీక్ష విధానాలతో సహా ఎన్నో రకమైనటువంటి సంస్కరణలు చేయటం జరిగింది. ముఖ్యంగా ఏదైతే నీట్ పరీక్షలకు సంబంధించినటువంటి లీకేజ్ విషయంలో ఉందో, నీట్ పరీక్షలు లీకేజ్ జరిగిన తర్వాత మన విద్యాశాఖ మంత్రి గారు ధర్మేంద్ర ప్రధాన్ గారు వెంటనే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకి, ముఖ్యంగా యువతకి కేంద్ర ప్రభుత్వం తరఫున క్షమాపణలు కోరుతూ జరిగినటువంటి పొరపాటుని బేషరతుగా అంగీకరిస్తూ మరలా త్వరలోనే నీట్ పరీక్షల్ని మేము పెడతాం, పెట్టిన తర్వాత మరింత పకడ్బందీగా పరీక్షల్ని నిర్వహిస్తామని చెప్పి తెలియజేయటం మాత్రమే కాదు, పరీక్షల్ని నిర్వహించి ఏదైతే నష్టపోయినటువంటి విద్యార్థులు ఉన్నారో వారి పట్ల కూడా మా యొక్క బాధ ఉంది. ఖచ్చితంగా వారందరికీ కూడా న్యాయం చేసే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అనే విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేశారు. ఆస్తి వివాదంతో మనస్తాపానికి గురైన ఓ మహిళ గుడివాడ పట్టణంలోని నెహ్రూ చౌక్లో విష మాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. కైకలూరు మండలం చావలిపాడు గ్రామానికి చెందిన తలారి రామాదేవి శుక్రవారం ఉదయం గుడివాడకు వచ్చి అంబేద్కర్ విగ్రహం వద్ద నమస్కరించిన అనంతరం తాను వెంట తెచ్చుకున్న విష మాత్రలు మింగింది. సమీపంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు వెంటనే స్పందించి ఆమెను గుడివాడ ప్రభుత్వ ఐర్యూ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది. కృష్ణా జిల్లాలోని గుడివాడ నెహ్రూ చౌక్ అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆస్తి వివాద నేపథ్యంలో కైకులూరు మండలం చావలిపాడు గ్రామానికి చెందిన తలారి రమాదేవి పాయిజన్ టాబ్లెట్లు మింగి బలవన్మరణానికి యత్నించారు. విషమాత్రలు మింగిన అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళ సొమ్మశీలి పడిపోయారు. సమీపంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు బృందం రమాదేవి పరిస్థితిని గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మహిళ చికిత్స పొందుతున్నారు. వంశపారంపర్య భూమిని బాబాయి అతని కొడుకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని రమాదేవి ఆరోపించారు. ఈ విషయంలో తనకు న్యాయం జరగదన్న భయంతోనే ఆత్మహత్యకు ప్రయత్నించారని తెలిపారు. ఉపాధి పనులు చేసుకుని బతికే తమకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకున్నారు. ఈ ఘటనపై గుడివాడ 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నన్ను చంపేయండి, గుడివాడలో చంద్రబాబు నాయుడు గారిని కలిసామయ్యా. ఆయన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళమన్నాడు. నేను 3 రోజులు బట్టి పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను. రాత్రి కూడా వెళ్ళాను. పాపం ఆయన లేరు. ఆయన హైదరాబాద్ వెళ్ళాడు. మళ్ళీ రండి అన్నారు. మళ్ళీ మా అమ్మ వచ్చి అక్కడ పార్టీ ఆఫీస్ కాడికి వెళ్ళింది. వయసు అయిపోయింది. అమ్మకి 70 సంవత్సరాలు దాటిని 100 రోజులు పనికి వెళ్ళి పట్టు పోసుకుంటుంది. మా సొంతంగా ఒక్క నిమిషం అయ్యా, మేము సొంతంగా కొనుక్కున్న భూమిని పూర్వీకుల ఆస్తని మా బాబాయ్ పేరు దొంగ రిజిస్ట్రేషన్ కొడుకు రాసేసాడు. తన కొడుకు సత్యనారాయణకి, తలారి సత్యనారాయణ పేరు చావులపాడులో ఉందయ్యా. మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని మైలవరం శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. కొండపల్లి బాలుర హైస్కూల్ విద్యార్థులకు క్రమశిక్షణ అవశ్యమని, దీనిపై పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు దృష్టి పెట్టాలని సూచించారు. భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పినట్లుగా కలలు కని వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడి చదువుకోవాలని, పిల్లలు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని మైలవరం శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. కొండపల్లిలోని జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం ఘనంగా నిర్వహించారు. మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం 4.0 ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ హాజరయ్యారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన తిలకించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగాన్ని జాతీయ స్థాయిలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కొండపల్లి బాలుర హైస్కూల్ విద్యార్థులకు క్రమశిక్షణ అవశ్యమని, దీనిపై పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు దృష్టి పెట్టాలని సూచించారు. భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పినట్లుగా కలలు కని వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడి చదువుకోవాలని, పిల్లలు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. పేదరికం కారణంగా ఒక విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనే సంకల్పంతో తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా, అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి ఈ పథకం ప్రయోజనం అందజేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న విద్యా సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ప్రతి తల్లిదండ్రి తప్పనిసరిగా లీప్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ యాప్ ద్వారా విద్యార్థుల హాజరు, విద్యా ప్రగతి, పరీక్షల ఫలితాలు, పాఠశాల కార్యకలాపాలు తదితర వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేరెంట్ టీచర్ మీట్ కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. మా ఎన్టీఆర్ జిల్లాలో మైలవరం నియోజకవర్గం కొండపల్లి బాయ్స్ స్కూల్లో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. విద్యార్థుల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దడం కోసం విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు బాధ్యతతో కూడినటువంటి ఈ కార్యక్రమాన్ని చేపట్టి, ఆయన విద్యాశాఖ మంత్రిగా బాధ్యత చేపట్టినప్పటి నుంచే పిల్లలకి నాణ్యమైన ఆహారం ఇస్తా, అట్లాగే వాళ్ళకి సకాలంలో అన్ని పుస్తకాలు కావచ్చు, డ్రెస్సులు కావచ్చు, యూనిఫామ్లు అందిస్తా, అలాగే తల్లికి వందనం ఈరోజు 10,200 కోట్ల రూపాయలు దాదాపుగా తల్లులకి అండగా ఉండేదానికోసం ఆర్థికంగా ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నేటి పాలనలో రేపు పౌరులు అంత ఉన్నత స్థితికి ఎదుగుతారని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి. తల్లిదండ్రులు అట్లాగే ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేస్తూ ఈ కాన్సెప్ట్ ఏవైతే పెట్టారో పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దాలని చెప్పి కోరుకుంటున్నాను. వన్ టౌన్ ఆర్ఆర్ అప్పారావు వీధిలోని ఎల్పీ సిటీ గుజరాతీ విద్యాలయ పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్ డే 4.0 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలవరం గొట్టంటి సాయి వినయ్ కుమార్ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా మాట్లాడారు. విద్యార్థులతో స్నేహపూర్వకంగా ఉంటూ వారికి కొంత సమయం కేటాయించాలని, ఫోన్లు, టీవీ, చెడు అలవాట్లకు దూరంగా ఉంచి చదువు, క్రీడల వైపు ప్రోత్సహించాలని సూచించారు. విద్యార్థుల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉపాధ్యాయుల సలహాలు తీసుకోవాలని చెప్పారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రభుత్వం కలిసి పనిచేసినప్పుడే విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్తు సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. పాఠశాలలో మౌలిక వసతులు, నాణ్యమైన విద్య, క్రీడలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని, పేద విద్యార్థులకు తమ వంతు సాయం అందించేలా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. తర్వాత 15th సంబంధించిన సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో ఇట్లాంటి వాటిలో కూడా పిల్లలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేట్టు ఎంకరేజ్ చేయండి. సపోజ్ వాళ్ళకి ఏమైనా కల్చరల్ డ్యాన్స్ వచ్చు, రేపు ప్రోగ్రాంలో ఉండాలి ఖచ్చితంగా అన్నట్టుగా ఎంకరేజ్ చేయండి. అట్లాగే మాట్లాడే ఇంట్రెస్ట్ ఉంది, అవన్నీ మీరు నోటీస్ చేస్తే పిల్లల్ని కొద్దిగా మోటివేట్ చేయండి. వాళ్ళలో పిల్లల్ని కొంతమందే వాలంటరీగా ముందుకు వచ్చే పిల్లలు ఉన్నారు, కానీ చాలామందిని వెనకాల నుంచి పుష్ చేయాల్సి వస్తుంది, అప్పుడు కానీ ముందుకు రావట్లేదు. అటు కొద్దిగా అట్లాంటి టాలెంట్ మీ పిల్లలు ఉందని తెలిసినప్పుడు కొద్దిగా ఎంకరేజ్ చేయడం వాళ్ళే, లేదంటే పార్టిసిపేట్ ఇన్ ఎవరీ యాక్టివిటీ తీసుకుంటాం, అప్పుడు కొద్దిగా బాగుంటుంది. సో ఎగ్జామ్స్ అందరూ బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని మేము కోరుకున్నాం. సో మీరు కూడా దాని దగ్గర కష్టపడండి. టీచర్లు ఒకళ్ళే కష్టపడితే మాత్రం పని అవ్వదండి, చెప్తున్నాను నేను మీకు. మార్కులు రాలేదు అంటే కొంతకాలం మొన్న పబ్లిక్ ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్లో 100 తెచ్చుకున్న పిల్లలు ముగ్గురున్నారు. ఓకే, అలాగే సైన్స్లో కూడా ఒకళ్ళకి 100 వచ్చింది. నేను చెప్పేది 100 మార్క్స్ వచ్చాయి అంటే క్రెడిట్ పిల్లల్ని. నేను చెప్పిన దానికి, నేను కష్టపడ్డ దానికి తెలియగల పిల్లలు ఒక 96-95 మార్క్స్ తెచ్చుకోగలరు. బట్ అడిషనల్ 5 మార్క్స్ వచ్చాయంటే కంప్లీట్ ఇంప్రూవ్ స్టూడెంట్స్. కూర్చొని మీ అందరితో రావడం కూడా నిజంగా నేను చాలా గ్రేట్ఫుల్గా మూమెంట్గా భావిస్తున్నాను. ఇది నా సెకండ్ టైము. ఒకసారి 109 చైల్డ్ లైన్ ఆధ్వర్యంలో వచ్చాను.
ప్రజెంట్ నేను వచ్చేసి టూటల్ పోలీస్ స్టేషన్లో జాబ్ చేస్తున్నాను, వాల్ సెంటర్ పోలీస్ స్టేషన్లో. సో చాలా వర్డ్స్ సారే చెప్పేశారు, కానీ నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో నేను చాలా వరకు గమనించింది ఏంటి అంటే కమ్యూనికేషన్స్. ఒక తల్లికి స్టూడెంట్స్కి ఉన్న కమ్యూనికేషన్స్ చాలా తక్కువ రేర్ అయిపోతున్నాయి ఇప్పుడు ఉన్న వాటిలో. ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు జాబ్స్కి వెళ్ళిపోతున్నారు, పిల్లలు ఒక్కలే వాళ్ళు పొద్దున్నే స్కూల్కి వెళ్తున్నారు, తర్వాత ట్యూషన్కి వెళ్తున్నారు, లేకపోతే ఎక్కడికి వెళ్తున్నారు ఏదో, ఇంటికి తల్లి వచ్చే టైంకి వాళ్ళు చేరుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ పనుల్లో మునిగిపోతారు, వంట మళ్ళీ మామూలుగా. వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, స్కూల్కి వెళ్ళారా, స్కూల్కి వెళ్ళి ఏం నేర్చుకున్నారు, ఈ రోజున ఏం చేశారు అనేది ఆ బాండింగ్ అనేది పిల్లలకి తల్లిదండ్రులకి చాలా తక్కువ రేరైపోయింది. సో చాలామంది బ్యాడ్ హ్యాబిట్స్లో ఈరోజు ఎంజాయ్ చేయడం కానీ వేరే వాళ్ళు కానీ ఎవరిని చూసుకున్నా కూడా వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే వాళ్ళకి డిసిప్లిన్ తెలియకపోవడం కారణం ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ తెలియదు, బాధ్యతలు తెలియదు. వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏ బాధ్యత నేర్పించలేదు. వాళ్ళు పొద్దున్నే వెళ్ళిపోతున్నారు, కష్టానికి వెళ్ళిపోతున్నారు, పిల్లలు ఏదో చదువుకుంటున్నారులే, వాళ్ళు వెళ్తారులే, స్కూల్కి వెళ్ళిపోతారు, వాళ్ళే వచ్చేస్తారు అని చెప్పేసి వదిలేస్తారు. అలా కాకుండా ఎవ్రీ పేరెంట్, నాకు ఒక చిన్న ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్లో పేరెంట్లందరికీ నేను చదివిస్తున్నాను. అక్కడ కూడా నేను చెప్పేది ఒకటి. రంగన్నగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో మెగా పీటీఎం 4.0 ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ మెగా పీటీఎం రాష్ట్రంలో విద్యా విప్లవానికి శంఖారావమని అభివర్ణించారు. ఎన్డీఏ ప్రభుత్వం తల్లికి వందనం ద్వారా ఒక్కొక్క విద్యార్థికి ఏటా 15,000 రూపాయలు అందిస్తుందని, కేవలం 150 రోజుల్లోనే 16,347 పోస్టులతో మెగా డిఎస్సీని పూర్తి చేసి రికార్డు సృష్టించిందని ఆయన తెలిపారు. శనివారాన్ని నో బ్యాక్ డేగా అమలు చేయడం, పాఠశాలలో వసతులు మెరుగుపరచడం వంటి చర్యలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం దాత అన్నే బసవరావు విరాళంగా ఇచ్చిన ప్లేట్లు, గ్లాసులను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఇవాళ మెగా పేరెంట్ టీచర్స్ మీట్ అని మొట్టమొదటిసారిగా చెప్పి దాంట్లో భాగంగా విద్యార్థులు తల్లిదండ్రులు అట్లాగే టీచర్స్ దాంట్లో భాగంగా ఎవరైతే ఉన్నారో మాలాంటి పూర్వ విద్యార్థులు అట్లాగే దీంట్లో మేనేజ్మెంట్ కమిటీలో ఎక్సెప్షియో మెంబర్స్గా ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ చేసి ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ముందుకెళ్ళమని చెప్పడం జరిగింది. ముఖ్యంగా అన్ని రకాల ప్రాథమిక సౌకర్యాలు ఉన్నప్పటికీ పిల్లలు 100 మంది లేకపోవటం అనేది మన స్కూల్కి చాలా లోటుగానే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనం అందరం కూడా ఆలోచించాలి. అన్ని రకాల బీఈడి, ఎంఎస్సి, ఎంఏలు చదివి బీఈడి ఉండి జిల్లా స్థాయిలో జరిగినటువంటి డిఎస్సీల్లో సెలెక్ట్ అయిన టీచర్స్ వీళ్ళందరూ మంచి మెరిట్గా చెప్పే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంకా విద్యార్థుల సంఖ్య తగ్గితే టీచర్స్ని కూడా కొంతమందిని తగ్గించే పరిస్థితి రేషనలైజేషన్లో ఏర్పడుతుంది. అది ప్రమాదకరం. ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు చాలామంది మన తల్లిదండ్రులు వచ్చారు కాబట్టి అందరూ ఆలోచించాలి. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇటు సింగనగూడెం కానీ అటు వీరవల్లి కానీ చాలా కాన్వెంట్ అంటే ఏదో ఒక రకమైన క్రేజ్ లాగా ప్యాషన్ లాగా పంపిస్తూ ఉన్నాడు. ఇవాళ కాన్వెంట్స్లో చూస్తే ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు 10th చదివిన వాళ్ళు కూడా అక్కడ టీచర్లుగా ఉంటారు. ఇక్కడ మినిమం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు అట్లాగే 2nd గ్రేడ్లో చూసినా దీంట్లో చూసినా మంచి అనుభవం ఉన్న విద్యార్థులు మన ఉపాధ్యాయులు మనకి టీచింగ్ చేస్తూ ఉన్నారు. దీన్ని మనం స్ఫూర్తిగా తీసుకుని ఈ విద్యార్థుల సంఖ్యను భవిష్యత్తులో పెంచాల్సిన అవసరం ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.